ఏ వారానికి ఆ వారం రిలీజ్ అయ్యే సినిమాలు కాసుల వర్షం కురిపిస్తాయని కలలు కనడం, తీరా రిలీజ్ అయ్యాక బొక్కబోర్లా పడటం ఇక్కడ కామన్ అయిపోయింది. అయినా మరో వారమైనా ఫేట్ మారకపోతుందా అని ఆశగా ఎదురు చూస్తుంది సినీ ఇండస్ట్రీ. మరి ఈ వారమైనా వచ్చే సినిమాలు ఫేట్ మారుస్తాయా, లేక ఎప్పటిలానే అంచనాలని అందుకోలేక బొక్కబోర్లా పడతాయా? ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన థియేటర్లు ఇప్పుడు సాలిడ్ సక్సెస్ లేక లబోదిబోమనే పరిస్థితి. 6 హిట్ 6 ఫ్లాప్లు అన్నట్లుగా సాగుతున్న బాక్సాఫీస్ కి కుబేరా, కన్నప్ప సినిమాలు కాస్త ఊపిరిపోసాయని సంతోషించే లోపే ఆ తర్వాత వచ్చిన తమ్ముడు, 3BHK వంటి సినిమాలు అడ్డంగా పోవడంతో కనీసం వచ్చే వారం పలకరించే సినిమాలైనా ఆకట్టుకుంటాయా అని ఆశగా ఎదురుచూస్తోంది సినీ ఇండస్ట్రీ. పెద్ద హీరోలెవరూ సిద్ధం కాకపోవడం, వస్తానన్న ఘాటి వెనక్కిపోవడంతో ఇదే ఛాన్స్ అంటూ 5 చిన్న సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. వీటిలో కాస్తో కూస్తో పేరున్న సినిమా ఏదన్నా ఉందంటే అది సుహాస్ నటించిన ఓ భామ అయ్యో రామా సినిమాకే. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా వరుస ప్రాజెక్ట్స్ తో జనాలకి బాగా దగ్గరైన సుహాస్ ఈ సినిమాతో ఎలాంటి టాక్ తెచ్చుకుంటాడా అన్న క్యూరియాసిటీ కనిపిస్తోంది. అయితే కలెక్షన్స్ కురవాలంటే మాత్రం సినిమా సాలిడ్ సౌండ్ చేయాలి. మరి అంతటి కంటెంట్ ఇందులో ఉందా అన్నది జూలై 11నే తేలిపోనుంది. ఇక సుహాస్ తో పాటు నేను వస్తానంటూ ది 100 మూవీతో రెడీ అయ్యాడు ఆర్కే సాగర్. మొగలి రేకులు సీరియల్ తో ప్రతి ఇంటికి పరిచయమైన సాగర్ ని ఫ్యామిలీస్ ఏరి కోరి మరీ థియేటర్ లో పలకరిస్తారా అంటే డౌటే. దీనికి తోడు సినిమాకి అనుకున్న బజ్ లేకపోవడం కూడా కలెక్షన్స్ పై ఎఫెక్ట్ గట్టిగానే పడేలా ఉంది. ఇక ఈ రెండిటితో పాటు గీతానంద్, మిత్రా శర్మ జంటగా దయానంద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం వర్జిన్ బాయ్స్, ఇది కూడా జూలై 11న థియేటర్స్ లోకి రానుంది. అయితే డిఫరెంట్ గా ఐఫోన్స్ ఇస్తాం, థియేటర్లలో డబ్బులు కురిపిస్తామంటూ మేకర్స్ టెంప్ట్ చేస్తున్నారు. కానీ అవి ఎంతవరకు టికెట్స్ ని తెంచుతాయో చూడాలి. ఇక తమిళ నటుడు అథర్వ నటించిన హిట్ చిత్రం DNA సినిమా మై బేబీ అంటూ తెలుగు డబ్బింగ్ రూపంలో ఆడియన్స్ ని పలకరించనుంది. డబ్బింగ్ స్పెషలిస్ట్ సురేష్ కొండేటి తెలుగులోకి తీసుకొస్తున్న ఈ సినిమాకైనా జనాలొస్తారా, చూస్తారా అన్నది డౌటే. ఇక ఈ సినిమాతో పాటు పరమపద సోపానం అనే మరో చిన్న సినిమా కూడా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తామంటూ బరిలోకి దిగుతున్నాయి. చూడాలి మరి. పెద్ద హీరోలే బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేస్తుంటే ఈ చిన్న సినిమాలు ఏ మేరకు వసూళ్లని సాధిస్తాయో. For more videos like this, subscribe Big TV channel.